హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వేసవి కాలంలో ఇంట్లో అందరూ కూడా చల్లగా తినడానికైనా తాగడానికైనా ఇష్టపడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా సగ్గుబియ్యంతో ఫ్రూట్ కస్టర్డ్ని ట్రై చేసి చూడండి. సగ్గుబియ్యం వల్ల వంటికి చలవ చేస్తుంది, శరీరంలో వేడిని త్వరగా తగ్గించేస్తుంది. ఫ్రూట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఇక్కడ 2 కప్పుల వరకు సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందు పెట్టుకోవాలండి. నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు వేసుకున్నాను. ఆల్రెడీ నానబెట్టిన సగ్గుబియ్యమే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 4 కప్స్ వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో 4 కప్స్ వరకు వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ ద్వారా వాటర్ని మొత్తం కూడా డ్రైన్ అవుట్ చేసేసేయాలి. ఇలా చేసిన తర్వాత అందులో మళ్ళీ కోల్డ్ వాటర్ని వేసేసి ఇంకొకసారి వాటర్ మొత్తం కూడా తీసేస్తే సగ్గుబియ్యం అనేది ఇంకా ఎక్కువ ఉడికిపోకుండా కరెక్ట్గా ఉంటాయండి. హాట్ వాటర్లో అలానే ఉంచేస్తే సగ్గుబియ్యం ఓవర్ కుక్ అయిపోతాయండి. అలా అయిపోకుండా స్ట్రైనర్ ద్వారా వాటర్ మొత్తం కూడా తీసేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండేటువంటి గిన్నెను పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. పాలు బాగా చిక్కగా ఉండేటువంటి పాలను వేసుకోండి. వేసుకున్న తర్వాత పాలు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత 3/4 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కి సరిపోయేంత యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మీరు స్వీట్నెస్ ఎంత తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పాలు ఇంకాస్త చిక్కబడేంత వరకు కూడా బాగా కలుపుతూనే ఉండాలండి, లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు పక్కన ఒక కప్పులో కొన్ని పాలను వేసుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. 2.5 టేబుల్ స్పూన్ సరిపోతే 3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చండి, ఏం కాదు. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇది పాలల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే ఇంకాస్త చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక 2 గంటల పాటు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకాస్త చిక్కబడుతుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈలోపు మనం ఫ్రూట్స్ అవి కట్ చేసేసుకుందాం. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇప్పుడు అందులో ముందుగానే మనం ఉడికించుకున్నటువంటి సగ్గుబియ్యం కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, కొంచెం పుల్లగా ఉన్నవి తప్ప. ఎన్ని ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. మీకు ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోండి. ఫ్రూట్స్ చాలా మంచిది హెల్త్కి. నేను యాపిల్, బనానా, గ్రేప్స్, పోమోగ్రానేట్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చినన్ని, మీకు అవైలబుల్గా ఉన్నన్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ కూడా 1 కప్ వేసుకున్నాను నేను ఇక్కడ. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఎన్ని ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అన్ని వేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్ క్వాంటిటీ ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది, మన హెల్త్కి కూడా అంత మంచిది. మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా. ఫ్రూట్స్ కట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.